హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదిం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ మార్చి 9వ తారీఖు. నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా. నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపిస్తా ఉంటాను. మా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి. ఒక ఐడియా వస్తుంది, ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. ఎవరైతే నాకు అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను 5,000 కానీ 10,000 కానీ అడ్వాన్స్ తీసుకుని, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి వాళ్ళకి ఏ బండి కావాలా, ఏ మోడల్ కావాలా, ఏ కలర్ కావాలా అనేది దాన్ని బట్టి నేను టైం తీసుకుని, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి టైం తీసుకుని 1 వీక్, 10 days, 15 days, 20 days, 1 month కూడా పట్టచ్చు. అలా టైం తీసుకుని వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. సరే ఫ్రెండ్, నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకైతే అడ్వాన్స్ ఇస్తే మీకు ఏ వెహికల్ కావాలా, ఏ మోడల్ కావాలా దాన్ని బట్టి నేను టైం తీసుకుని వెహికల్స్ అయితే ఇస్తాను. ఈ వెహికల్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మాకు డెలివరీ అయితే ఇస్తారు. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసికి అప్లై చేసి నేను ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఈ వెహికల్ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్. టైర్లు వచ్చేసి కొద్దిగా వీక్ అయితే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 42,000 ఒరిజినల్ రీడింగ్. ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్. హోండా మొబిలియో SMT 2016, 2015 మ్యానుఫ్యాక్చర్, 2016 రిజిస్ట్రేషన్. సెకండ్ ఓనర్. ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ కాంచి డోర్లు, డిక్కీ మొత్తం కంపెనీ ప్యాక్స్ ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఆపరాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. డోర్లో కానీ, డిక్కీలో కానీ, ఎంట్రీలో కానీ, కింద కానీ, పైన కానీ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. కలర్ వచ్చేసి చెర్రీ కలర్. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను, డాక్యుమెంట్స్ మొత్తం ఇస్తాను. మీరు ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. హోండా మొబిలియో SMT 2015 మ్యానుఫ్యాక్చర్, 2016 రిజిస్ట్రేషన్. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. రీడింగ్ వచ్చేసి 42,000. కలర్ వచ్చేసి చెర్రీ కలర్. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. టైర్లు వచ్చేసి 30% టైర్లు అయితే ఉన్నాయి. రీడింగ్ 42,000. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి హోండా మొబిలియో SMT 2015 మ్యానుఫ్యాక్చర్, 2016 రిజిస్ట్రేషన్. సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,70,000 అయితే చెప్తున్నారు. 3,70,000 అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్, అవుట్లుక్, ఎంట్రీలు మొత్తం నీట్ గా, డోర్లు, డిక్కీ, కింద మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, స్టీరింగ్ గడ్డలు ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి. 7 సీటర్ వెహికల్. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,70,000 అయితే చెప్తున్నారు. 3,70,000 అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నీట్ గా నిదానం చెప్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను, క్లారిటీ చెప్తాను. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. ABS బ్రేకు. రైట్ సైడ్ లో ఉన్న పంచింగ్స్ ఇవి ఆప్రాన్స్. లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఒకసారి కింద కూడా చూపిస్తాను చూడండి. ఇంతవరకు కవర్ కూడా పోలేదు. టైర్లు వచ్చేసి 30% టైర్లు అయితే ఉన్నాయి. 4 టైర్లు వచ్చేసి కొద్దిగా వీక్ అయితే ఉన్నాయి. నేను వెహికల్ విషయంలో అయితే ఉన్నట్టయితే చెప్తాను. 7 సీటర్ వెహికల్. ఎక్కడే కానీ, ఏ డోర్లో కానీ, డిక్కీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు.
ఇంతవరకు స్టిక్కర్లు కూడా పోలేదు. మన షోరూమ్ తో పాటించిన స్టిక్కర్లు ఇవి. भाई चाबी देना भाई. నాన్ యాక్సిడెంట్ వెహికల్ మన షోరూమ్ తో పరిచయం పంచింగ్స్ ఇవి. స్టీరింగ్ కంట్రోల్ 42,000 రీడింగ్. షీల్డ్ ఉంది వెహికల్, ఎక్కువ నలగలేదు వెహికల్ ఇది. రూపుడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఒకసారి పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి. మీరు బండి ఎక్కువ నలగలేదు ఇది. టైర్లు మాత్రం వీక్ ఉన్నాయి ఈ వెహికల్ కి. SMT